మెదక్ జిల్లా నార్సింగ్ మండలంలో దుబ్బాక నియోజకవర్గ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి మండలంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన రైతుల ధాన్యం కొనుగోలు చేయాలని, వరి ధాన్యంను సర్వీస్ రోడ్లో రైతులు ఆరబోసిన ధాన్యాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నియోజకవర్గ పరిధిలో అన్ని మండలాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించినప్పటికీ ఇంతవరకు రైతుల ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడం చాలా బాధాకరమన్నారు. దుబ్బాక, చేగుంట, నార్సింగ్ మండలాల్లో రోడ్లపై ఆరబోసిన వరి ధాన్యం అకాల వర్షాలు కొట్టుకుపోతుందన్నారు. జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో మంత్రులు, నాయకులు దూసుకుపోతున్నారు కానీ రైతుల ధాన్యాన్ని కొనుగోలు చేయడంలో పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం వెంటనే స్పందించి రైతులు ఆరబోసిన తడిసిన వరి ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. ఇన్ని సంవత్సరాల చరిత్ర ఎన్నడూ కూడా కొనుగోలు కేంద్రాలు వచ్చి రోడ్డు మీద నుండి 15 రోజులు అవుతున్నా ఇప్పటి వరకు కూడా ఒక కొనుగోలు కేంద్రంలో కూడా మరి ఒక క్వింటలు వడ్లు కానీ మక్కలు కానీ కొన్న దాఖలాలు కూడా ఎక్కడ లేవు. మేము మొన్న వచ్చి కొనుగోలు కేంద్రాలన్నీ ఓపెన్ చేయాలని చెప్పి కొబ్బరికాయలు కొట్టిపోయి మరి వాటికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేయాలని చెప్పి ప్రభుత్వ అధికారులను కూడా హెచ్చరించినా కానీ మరి 3 రోజుల నుంచి విపరీతమైన వర్షాలు, మరి రోడ్ల పోటీ ఎన్ని కుప్పలు ఈడికే ఒక 4 కిలోమీటర్లు చూసినట్టయితే దుబ్బాక నియోజకవర్గంలో ఏ రోడ్డు చూసినా మొత్తం వడ్డతోటి మొక్కజొన్నలతోటి నిండిపోయినాయి. ఎన్నిసార్లు చెప్పినా కనీసం సిగ్గు శరం కూడా లేదు. గవర్నమెంట్కు కనీసం బాధ్యత కూడా లేదు. ఒక మంత్రి పట్టించుకోడు, ఒక అధికారి పట్టించుకోడు, కలెక్టర్లకు తెలియదు, మరి సివిల్ సప్లై సంబంధించింది తెలియదు, ఒక ఎంఆర్ఓ పట్టించుకోడు, ఒక ఎంపీడీఓ పట్టించుకోడు. ఇది ఇలా పరిస్థితి. గతంలో ఒక మరి కొనుగోలు కేంద్రాలు ఓపెన్ అయిన తర్వాత తెల్లారి నుంచి మర్నాడు నుంచి మరి లారీలను అందుబాటులో పంపించి వాటికి సంబంధించిన సంచులు కానీ గోడాంలు కానీ ఏర్పాట్లు చేసిన గత ప్రభుత్వంలో ఈ ప్రభుత్వంకి ఎంత తేడా ఉందో ఇలా ప్రజలు గమనిస్తున్నారు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలి. 4 రోజుల నుంచి ఇంత వర్షాలు పడుతున్నాయి. మరి రైతులందరూ కూడా పేదోళ్ళు, మరి చేగుంట కానీ నార్సింగ్ కానీ దుబ్బాకలు ఉన్న అన్ని మండలాలు కూడా మొత్తం అన్ని రోడ్ల మీద ఉన్న ప్రతి ధాన్యం గిత్త కూడా కొట్టుకపోయి రోడ్ల భూంపాలు అయిపోతున్నది. ఇప్పటికైనా సిగ్గుశరం తెచ్చుకొని మరి కనీసం ఆ కలెక్టర్లు, అధికారులు మీటింగులు పెట్టుకొని ఒక ఇన్ఛార్జ్ బాధ్యత గల మంత్రికి కూడా సోయలేదు. ఇక్కడ ఆయనకు అసలు ఏమి అవగాహన కూడా ఉండదు. కనీసం మరి ఏమవుతుంది, నేను ఒక ఇన్ఛార్జ్ మంత్రిని మెదక్ జిల్లాకు, కనీసం మరి రైతులు ఏం చేస్తున్నారు, వర్షాలు పడుతున్నాయి కదా, ఒక్కసారి కూడా మాట్లాడే పరిస్థితి కూడా ఇలా మరి ఇన్ఛార్జ్ మినిస్టర్లకు కూడా లేదు, స్థానికంగా ఉన్న అధికారులకు లేదు. వాళ్ళు పొద్దున్న లేస్తే రాజకీయము, ఎలక్షన్లు, మరి ఇలా జూబ్లీహిల్స్ ఎలక్షన్ అవుతున్నది, అందరు కూడా ఆడ డ్యూటీలు పడ్డాయి. ఆడేదో పడిపోయినట్టు కానీ దాని మీద ఉన్న శ్రద్ధ సోయి మరి ఇలా రైతుల మీద లేదు.